ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాలం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. వివాహ వ్యవస్థను గూర్చినటువంటి అడగబడినటువంటి ప్రశ్న అది. పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటను గురించి ప్రశ్నించినప్పుడు దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి సమాధానము మరలా ప్రశ్న రూపకంగానే వారికి ఇచ్చాడు. అయితే ఈ రోజున వివాహము అనే విషయాన్ని గురించి మనకు బాగా తెలుసు కాబట్టి వివాహము విడాకులు అనే అంశాన్ని కేంద్రంగా చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వివాహం అనేటటువంటి ప్రక్రియ దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు వివాహ వ్యవస్థను సిద్ధపరిచాడు. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. దాని యొక్క సారాంశం ఇదే కదా. వివాహ వ్యవస్థలో మానవుడు జీవించాలన్నటువంటిది దేవుని యొక్క ప్రధాన సంకల్పం. అయితే ఈ రోజున ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి కొన్ని విషయాల లోపలికి మనం వెళదాం. ఆ లేఖన భాగాన్ని గురించి అర్థం చేసుకుందాం. 5వ వచనంలో యేసు అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను, కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దామా. దేవుడు ఏర్పాటు చేసినటువంటిది వివాహ వ్యవస్థ అని మనం గుర్తెరిగినప్పుడు, వివాహ వ్యవస్థలో దేవుడు మనకిచ్చినటువంటి సూచనలను చెప్పుకోవచ్చు, లేకుంటే మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులను చెప్పవచ్చు. ఇక్కడ అదేంటి? పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకునవలెను. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనవలెను. మనకు ఈ విషయం ఎంతవరకు బోధపడుతుందో కానీ మన జీవితాలకు బోధపడవలసినటువంటిది ఏంటి అని అంటే, పురుషుడు తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడానికి చేయవలసినటువంటిది ఉన్నది అని దేవుని యొక్క ఉద్దేశం. అది అలాగే ప్రభు చెప్తున్నటువంటి మాట, మీ హృదయ కాఠిన్యమును బట్టి. మోషే ఈ మాట రాశాడు. మోషే ఈ విషయాన్ని మీకు తెలియపరిచాడు. అంతేగాని దేవుడు మీరు ఇలాగ ఉండాలన్నటువంటి మాట నిబంధనతో వారికి చెప్పినట్లుగా ప్రభు చెప్పలేదు అక్కడ. ఈ రోజున వ్యవస్థలు, వివాహ వ్యవస్థలే మారిపోయాయి. మనం ఏం చూస్తున్నాం? వివాహ వ్యవస్థలోనికి మన బిడ్డలకు వివాహాన్ని జరిగించడానికి మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా. ఆ నియమాలు ఏమిటి అని అంటే, వివాహ వ్యవస్థలో మొట్టమొదటిగా అబ్బాయి యొక్క అందాన్ని గురించి మనం మాట్లాడతాం. అలాగే ఆస్తి, అత్తమామలు, అలవాట్లు, ఇవన్నీ గురించి మాట్లాడతాం. ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడతాం. ఉద్యోగాన్ని గురించి మాట్లాడతాం. తన యొక్క వ్యవహార శైలి మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా మన అమ్మాయి వివాహ వ్యవస్థలోనికి వెళ్ళేటప్పుడు ఎలాంటి కష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు గుండా వెళ్ళకూడదని ప్రతి తల్లి, ప్రతి తండ్రి చేసేటటువంటి చక్కటి ప్రణాళిక. దాన్ని మనం తప్పుకు పట్టుకోలేము, లేదంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోనక్కర్లేదు. కానీ ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కుటుంబ వ్యవస్థలో దేవుడు సిద్ధపరిచినప్పుడు, దేవుడు తయారు చేసినటువంటి వ్యవస్థలో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున
కుటుంబ వ్యవస్థలో నా కుమారుడు నా కుమార్తె జతపరచబడుతున్నారా అన్నటువంటిది ఆలోచించడం అరుదుగా కనిపిస్తుంది. వారి యొక్క వివాహ వ్యవస్థ నిమిత్తం మనము చేసేటటువంటి ప్రార్థన, మనము చేయవలసినటువంటి విషయాలు బహు స్వల్పంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా కూర్చుంటే ఎలా అవుతుందండి? మనం వెతకాలి కదా, అమ్మాయిని అబ్బాయిని, పలానా వాళ్ళ అమ్మాయి ఉందట, పలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడట. కాబట్టి మీరు వెళ్ళి ఎలాగ మనం వారిని మన ఇంటికి, లేకుంటే మనము మన పిల్లలను వారి ఇంటికి ఇవ్వడానికి సులువైనటువంటి మార్గం దొరుకుతుందో దాన్ని వెతకమని చెప్తాను. మన అమ్మాయి లేకుంటే మన అబ్బాయి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. ఇది ప్రతి తల్లి తండ్రి ఆలోచించేటటువంటి విషయం. కానీ మన తలంపులే వారి మీద ఇంపోజ్ చేసినప్పుడు వారి యొక్క వివాహ వ్యవస్థలో వారు స్థిరపడటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థలో మనది అనగా భారతీయులది చెప్పుకోవాలంటే, భారతీయులది ఏంటంటే సమిష్టి కుటుంబాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేవు, కానీ సమిష్టి కుటుంబాలే మనకు ఎక్కువగా ఉంటాయి. తద్వారా అమ్మాయి వివాహం అయిన తర్వాత అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చినటువంటి అమ్మాయి మీద పెత్తనం చేస్తుంటారు. ఇది ఒక రకమైనటువంటి వ్యవస్థ. మరొకటి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి కలిసి జీవించడానికి వారి సొంత ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రోద్బలము, ఇతరుల యొక్క ప్రోత్సాహము, ఇతరుల యొక్క మాటలు వారి జీవితాలను హస్తగతం చేసుకొని వారి యొక్క వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎలాగా అన్నటువంటి ప్రశ్న రావచ్చు. ఒకసారి గమనిద్దామా? ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ అనేది వారు ఏర్పాటు చేసుకోవడానికి ప్రారంభిస్తారో ఆనాటి నుంచి ప్రాధాన్యతలు మారిపోతాయి. ఆ ప్రాధాన్యతలు ఎలాగుంటాయంటే, అబ్బాయి తరపు వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, అమ్మాయి తరపు వాళ్ళకు మరొక రకమైనటువంటి ప్రాధాన్యత కలుగజేస్తూ ఉంటారు. తద్వారా ఈ వ్యత్యాసాలు మొదలయ్యి ఎవరికైతే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందో వారి ప్రభావము ఆ యొక్క కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది. అందును బట్టి ఎవరైతే సలహాలు ఇచ్చేటటువంటి వారు బయలుదేరుతారో అక్కడ వారి యొక్క సలహాల ప్రకారంగా ఈ కుటుంబ వ్యవస్థ ముందుకు సాగాలి అన్నటువంటిది తీర్మానించబడుతుంది. ఆ కారణం చేత వివాహ వ్యవస్థలో పగుళ్ళు ఏర్పడతాయి, అలాగే చీలికలు వస్తాయి. ఆ తదుపరి అది ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కాదు. మాటల చెల్లుబాటు కాకపోవడం కూడా జరుగుతుంది అక్కడ. ఇది ఒక ఎత్తు. మరొక విషయాన్ని గురించి ఆలోచన చేస్తే, ఈరోజు ఆకర్షణీయమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలని తలంచటం అది సర్వసాధారణమైపోయింది. ఈ ఆకర్షణీయమైనటువంటి వస్త్రాలంకరణ అయితేనేమి, వేషాలు, లేకుంటే భాషలు, పరిజ్ఞానం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే నా ఇచ్చ వచ్చినట్లుగా నేను జీవించాలన్నటువంటి తలంపుల్లోకి తీసుకొని వెళుతుంది. కాబట్టి నా జీవితానికి నేను స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాను, నేను సంపాదించినటువంటి సంపాదన వినియోగించుకునే హక్కు నాకు ఉంది అని స్వార్థపరమైనటువంటి తలంపుల చేత నింపబడి అందరిని ద్రాక్ష పండ్ల కొరకు అరులు చాచినట్లుగా వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఒకరి పట్ల ఒకరు సఖ్యత లేకుండా జీవించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడుగా మరికొందరు చెప్పేటటువంటి మాటలు ఏంటి అనంటే, నీకు సంపాదన ఉంది, నీకు అందం ఉంది, వయసు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ భర్తకు లేకుంటే నీ భార్యకు పోటీగా నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయని మాటలు చెప్పడం ద్వారా వారి యొక్క మనసులో నింపబడినటువంటి ఆలోచనలు వారి జీవితాల్లో ఒకరి పట్ల ఒకరి ద్వేష భావాన్ని కలిగి జీవించటానికి అది
ఒక కారణంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మనం ధ్యానిస్తూ లోకంలో జరిగేటటువంటి సంగతులను కూడా చూస్తూ ఉన్నప్పుడు చివరిగా మిగిలేది ఏంటి అని అంటే, వారి యొక్క వివాహ వ్యవస్థ చిన్న భిన్నం అవడానికి కారణం ఎవరంటే మనము, మన బంధువర్గమైన మాట చెప్పుకోవచ్చు. దేవుని వ్యవస్థను నిరంతరము పాడు చేయటానికి అపవాది కంకణం కట్టుకుంటే ఏదైనా తోటలోనే జరిగింది అది. మరలా మానవులు మనము చేసేటటువంటి ప్రణాళికలు కూడా మన వివాహ వ్యవస్థను సరిచేయటానికి మనం సిద్ధపడకపోగా మన ఇష్టానుసారమైనటువంటి తలంపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దీనిని బట్టి వివిధ రకాలైనటువంటి అలవాట్లకు లోనైపోతున్నారు యవ్వన బిడ్డలు. వారికి అర్థం కాదు అది. తాత్కాలికమైనటువంటి మోహము, తాత్కాలికమైనటువంటి సంతృప్తి, తాత్కాలికమైనటువంటి మత్తు, ఇవన్నిటికీ బానిసలైపోయి జీవితాలు పాడు చేసుకునే వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆస్తి పట్ల, అందం పట్ల ఆకర్షితులవటం కూడా భాగంగా మార్చబడింది. లేఖనాల్లో మనకు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటను కూడా ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మోషే వ్రాసినటువంటి మాటను ప్రభు అక్కడ కోట్ చేస్తూ చెప్పినాడు. ఒక స్త్రీ పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇక్కడ చెప్పేటటువంటి మాట కూడా ఏంటి అని అంటే, కఠినంగా ప్రవర్తించమని చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే పరిత్యాగ పత్రికను ఇస్తూ ఉన్నావో తద్వారా ఆ అమ్మాయికి సేఫ్గా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు మన యొక్క రాజ్యాంగాల్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, భారత రాజ్యాంగం కానీ మరి ఇతర దేశాల రాజ్యాంగాలు మనకు అంతగా తెలియవు, కానీ వారు ఏమంటారంటే భరణం అనేటటువంటి పదాన్ని తీసుకొని వచ్చారు. అబ్బాయి అమ్మాయికి ఆమె జీవిత కాలం అంతా కూడా పోషణ అందించవలసినటువంటి వాడై ఉన్నాడు. తగు రీతిగా ప్రతి అవసరతను తీర్చడానికి ఏదైతే ఈ కోర్టు వారు తీర్మానం చేస్తారో, న్యాయస్థానం వారు తీర్మానం చేస్తారో, ఆ తీర్మానం ప్రకారంగా చేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ అలా చేయకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి నేరస్తుడు కాబట్టి ఆ నేరానికి తగిన శిక్షను అనుభవించాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయాల్సినటువంటిది ఏంటంటే, వివాహమా విడాకులు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నప్పుడు వివాహ వ్యవస్థ దేవుడి చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి దాన్ని మనం తొలగించడానికి హక్కుదారులం కాదు. అదే మాట రాస్తున్నాడు కదా, ఎవరును వారిని ఎడబాపకూడదు, వారిని విడిచిపెట్టకూడదు, వారు విడిపోవడానికి ప్రోత్సహించకూడదు అన్నటువంటి మాట దేవుడు రాస్తూ ఉన్నప్పుడు దాని యొక్క సారాంశం ఏంటి అని అంటే, అలాంటి వ్యవస్థ పాడవటానికి కారకులైనటువంటి వారందరూ కూడా శిక్షార్హులు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక లోతైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అని అంటే, మన బిడ్డల వివాహ విషయాల్లో తల్లిదండ్రులైనటువంటి వారందరికీ కూడా ఇది ఒక చిన్న సలహాగా అంగీకరించండి. నువ్వు వారి పట్ల ప్రేమను కురిపించటం, ప్రేమగా అన్ని సమకూర్చటం కాదు, కానీ దానికంటే మిన్నగా దేవుని యొక్క సన్నిధిలో నీ బిడ్డ వివాహ వ్యవస్థ, నీ కుమారుని యొక్క వివాహ వ్యవస్థ చక్కగా ఉండాలని ప్రార్థన చేసేటటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. చేయన్నాడు మనకు మాట్లాడే హక్కు కూడా లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వివాహమా విడాకుల అనంటే దేవుని వ్యవస్థలో మనము దేవుని ప్రణాళికను భంగము చేయకుండానట్లుగా, దేవుని యొక్క ప్రణాళికను భద్రపరచునట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మన జీవితాలు కొనసాగిస్తూ దేవుని మహిమ కొరకు జీవింప చేయటం మన విధి కనుక ఆ చొప్పున జీవించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సన్నిధి సమాధానం నిరంతరం మనకందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ లేఖన భాగాల ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలు వర్ధిల్లుతూ ప్రభు కొరకు నిజ సాక్షులుగా జీవించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను. ఈరోజు జన్మదినము, వివాహ దినం జరిగించుకున్నటువంటి బిడ్డలకు శుభములు తెలియజేస్తూ ప్రభు యొక్క కృప నిరంతరం మీకు తోడుగా ఉండాలని, ఈ నూతన సంవత్సరం ఆయన కాపుదలను మీరు భద్రపరచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఆమేన్.